సరే మంచిదండి. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన మీరు మా మధ్య నుండి నాయన మీ యొక్క మాటలు వినిపించాను. నాయన విన్న మాటలను బట్టి నాయన మేము బలపరచగలగలుగుతాం. నాయన నీలో నాయన ఆత్మీయంగా ఎదగలుగుటకు అటు గర్భను మాకు అనుగ్రహించినాను. ముందున్న పాఠ్యంతలో కూడా నాయన మాకు కావలసిన ఆత్మీయ మెలకువలు నాయన మేము ఎలాగైతే లోకంలో జీవించాలి నాయన, నీ యొక్క వాక్యాన్ని వింటున్న వారుగా నాయన, నీ యొక్క ఆత్మను నాయన కలిగి ఉన్నవారుగా మమ్మల్ని మేము మెలుకోగలిగి నాయన జీవించగలుగుటకు, నీలో నాయన ఉన్నతంగా ఫలించగలుగుటకు అటు కృపను మాకు అనుగ్రహించినాయన. చెప్పనైనా నేను నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, దీన్ని మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యం అనుగ్రహించున్నాను. క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన ఉండి అడివేడుకుంటాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు రక్షణ క్రీస్తు నామములో వందనాలు చేస్తుందండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుందా లేదా అండి? ఆత్మీయ యుద్ధం, అలాగే క్రైస్తవుని యొక్క పోరాటం. దాంట్లో పోయిన ఆదివారం ఏ విషయాన్ని మాట్లాడుకున్నాం గుర్తుందా లేదా? పోయిన ఆదివారం మర్చిపోయారా? మధ్యలో ఏం ప్రేయర్స్ కూడా లేవు, అవునా కదా? అవునా, సండే నుంచి మధ్యలో ప్రేయర్స్ అయినా, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందేమో. ఈ మధ్యలో అయితే ఏం ప్రేయర్స్ లేవు కదా. మనం విన్నది సండేనే, ఇంకా మధ్యలో విన్నారా మీరు? ప్రత్యేకమైన ప్రార్థనలు ఏం లేవు కదా. సరే, కనికరం అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం, అవునా కదా? అంటే కనికరంలో చాలా విషయాలు ఉంటాయి. కనికరం ఒకటి అనేది మనకు వస్తే అందులో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయని మనము నేర్చుకున్నాం. దానిలో కొనసాగింపుగా ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి దాని గురించి మాట్లాడుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూడండి. వైద్యుడు లూకా గారు రాస్తూ చెప్తున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి ఏంటంట, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు. ఏమని చెప్తున్నాండి? మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును ఏంటంట, కనికరం గలవాడే ఉన్నాడు. అంటే దేవుడు ఎలాగైతే కనికరం కలిగి ఉన్నాడో అట్లానే మీరు కూడా కనికరం కలిగి ఉండని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. మరి కనికరం కలిగి ఉండాలంటే ఎలాంటి లక్షణాలు మనలో ఉండాలి? అవును కదా. అంటే దేవుడు అసలు ఎక్కడున్నాడు? అవును కదా, దేవుడు ఎక్కడున్నాడు? అసలు పరలోకంలో ఉన్నాడు. ఓకేనా? రైట్. యాకోబు రాసిన పత్రిక వస్తుంది చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. ఏంటంటే ఏమని చెప్తున్నాడు? కనికరముతోనూ మంచి ఫలమునతోనూ నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఏంటంట అంటే పరలోకపు తండ్రి యొక్క జ్ఞానం ఏంటంటే, పరలోకంలో ఉన్న దేవుని యొక్క జ్ఞానం ఏంటంటే అది ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి ఎలా ఉంటుందంట? పవిత్రమైనది. అలాగే చెప్తున్నా ఏంటంటే తర్వాత వచ్చేసి ఏం చేస్తుందంట? సమాధానకరమైనది. నెక్స్ట్ దాని తర్వాత చెప్తుంది ఏంటంటే మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనిదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. అంటే కనికరంలో ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తుంది ఏంటంటే, పక్షపాతం ఉండదంటే ఇంకేముండదంట? వేషధారణ ఉండదు. అంటే ఒకవేళ నిజంగా మనం దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని అనుసరించి నిజంగా కనికరం అనేది మనలోనికి వస్తే, మొట్టమొదటిగా మనలో వెళ్ళిపోయే లక్షణం ఏంటంటే, ఏం వెళ్ళిపోతుందంట? పక్షపాతం, వేషధారణ రెండు కూడా ఏమైపోతాయి? వెళ్ళిపోతాయి. అంటే దేవునిలో నిజంగా మనం నిలబడగలిగితే, దేవునిలో ఉన్న కనికరాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకునగలిగితే, అప్పుడు మనలో నుంచి ఏం వెళ్ళిపోతాయంట? ఫస్ట్గా పక్షపాతం వెళ్ళిపోతుంది. పక్షపాతం అంటే పక్షపాతం అంటే ఏంటండి? నచ్చిన వారిని ఒకలా చూడ, నచ్చని వారిని ఒకలా. ఇంకా కొద్దిగా డీప్కి వెళ్తే పక్షపాతం అంటే ఇద్దరిని రైట్
ఇప్పుడు మీకు రక్త సంబంధులు ఉన్నారనుకోండి, ఓకేనా, బయట మీ ఫ్రెండ్షిప్ అనేది వేరే, అది ఓకేనా. మీ రక్త సంబంధులు కన్నా అంటే మీ కొడుకు అనుకోండి, మీ కొడుకున్నాడు అనుకోండి, ఓకేనా, మీ కొడుకే తప్పు చేస్తారనుకోండి, ఎలా ఉంటారు మీరు? మీ కొడుకే తప్పు చేస్తే ఎలా ఉంటారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? అవతల ముంగట వాడిని చిన్నగా చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నిస్తారా? వాడు తప్పు చేశాడు, అవునా కదా. తప్పు చేసినప్పుడు ఆ తప్పును అవతల ముంగట వీడు తప్పు చేస్తాడని మీరు గట్టిగా అరిచి, అంటే ఆ పక్క అతను ఎలాగైతే అంటే మీకు సంబంధం లేని వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి గురించి మీరు ఎలాగైతే మాట్లాడతారో, మీ సొంత వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే మీరు బయటికి వెళ్ళి అలా చాలా గోల చేస్తారా? చేస్తారా? మనకు సొంత వాళ్ళు ఏమైనా తప్పు చేసినా సరే మనం ఏం చేస్తాం? ఏం చేస్తారు చెప్పండి? ఎవరన్నా వచ్చినా కానీ సరే, అరే సర్లే అండి, అది తెలియదండి, తెలియక చేస్తారండి, పొరపాటు అయిందండి, ఆ చిన్న పిల్లాడు వాళ్ళకి తెలియదు, అవునా కదా. ఏదో సర్ది చెప్తాం, ఏదో నచ్చ చెప్తాం, దాని గురించి ఆ టాపిక్ అనేది డైవర్ట్ చేయడానికి చేస్తాం, అవునా కదా. మరి మనం ఒకవేళ అవతల వ్యక్తి చేస్తే ఏం చేస్తారండి? అంటే మనకు సంబంధించిన వ్యక్తి కాకుండా అవతల వ్యక్తిని తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? అవునా, 10 మందిని పిలుస్తాం, పంచాయతీ పెడతాం, వాడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, వీడు ఇంత ఏజ్ వచ్చింది, వీనికి తెలియదంట, వీడు చిన్నపిల్లడు అంట, అవునా కదా. ఎన్నో విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఎందుకు? వాడు మనోడు కాదు, మనకు సంబంధం లేదు, అవునా కదా. వాడు ఏమైనా ఇబ్బంది పడ్డా మనకి ఎలాంటి బాధ అనేది రాదు. అదే మనోడు ఇంట్లో ఇబ్బంది పడితే, అవునా కదా, మన సొంతోళ్ళు ఇబ్బంది పడితే మనకు బాధేస్తుంది. అదే బయటోడు ఇబ్బంది పడితే, అవునా కదా, బయట వ్యక్తి మనకి ఇబ్బంది పడితే ఎలాంటి బాధ కూడా మనకు ఉండదు, దాని గురించి పట్టించుకోము. రైట్. అంటే ఒక వ్యక్తిలో కనికరం అనేది పెంపొందుతుంటే ఫస్ట్గా వచ్చేది ఏంటంటే పక్షపాతం అనేది మనలో నుంచి ఏమైపోతుంది చెప్పండి? పక్షపాతం అంటే అవతల వ్యక్తి బాధపడితే నాకు అంటే అవతల వ్యక్తి కూడా అలాంటి, అంటే నేను అవతల వ్యక్తి నేను బాధపరచదు, ఎందుకు బాధపరచాలి అనవసరంగా, అవునా కదా. అంటే నా వాళ్ళని చూసినట్టు నేను అవతలని కూడా చూడొచ్చు కదా, ఏమవుతుంది, అవునా కదా. వాడు నా వాడు అనుకుంటే ఏంటి తప్పు, అవునా కదా. వాడు నా వాడు అనుకుంటే ఏంటి తప్పు. పక్షపాతం ఏంటంటే అట్లాంటిది రాదనమాట. ఒక వ్యక్తి తప్పు చేస్తే సర్లే, మనోళ్ళని ఎలా చూస్తాం, అవతల వ్యక్తిని కూడా ఏం చేస్తాం అలాగే చూస్తాం. మనం తప్పు చేస్తే ఎలా అయితే చూస్తామో అవతల వ్యక్తిని కూడా ఏం చేస్తాం అలాగే చూస్తాం. అంటే కనికరం అనేది మనలో ఒకవేళ పెంపొందుతుంటే ఫస్ట్గా మనలో ఏమొస్తుందంట, పక్షపాతం అనేది వెళ్ళిపోతుంది. అంటే అందరిని కూడా ఎలా చూస్తాం, మనం సమాన దృష్టితో చూస్తాం, ఓకేనా. రైట్. రక్త సంబంధికులు వదిలేయండి, ఓకేనా. కొద్దిగా గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, పలుకుబడిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఎదురెళ్ళి మాట్లాడతారు మీరు? తప్పు చేసినా సరే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కొద్దిగా పలుకుబడిన వాళ్ళ దగ్గర వాళ్ళు తప్పు చేసినా సరే ఏం చేస్తారు చెప్పండి? ఎవరికి నచ్చ చెప్పాలని చూస్తారు మీరు? ఎవరికి నచ్చ చెప్తారండి? బీదోనికి, డబ్బు తక్కువలోనికి, లేకుంటే అలాంటి పేద పరిస్థితుల్లోనికి వాళ్ళని ఏం చేస్తారు ఎప్పుడు నచ్చ చెప్తారు? అవసరమైతే వాళ్ళని బెదిరించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ తరపున మీరు నిలబడి అసలు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అవునా కదా. నువ్వు చేసేది తప్పు కదా, ఒక గొప్ప వ్యక్తి తప్పు చేస్తుంటే నువ్వు చేసేది తప్పు కదా, అలా చేయొద్దు కదా. ఈ వ్యక్తి ఏదో చిన్నవాడని, లేకుంటే ఇతడు పేదవాడని తన తరపున నువ్వు ఇలా తప్పు చేయడము కరెక్ట్ కాదు కదా అని నువ్వు నిలబడగలుగుతావు చెప్పండి? నిలబడతారా లేదా? ఒక వ్యక్తి చిన్న వ్యక్తి ఉన్నారు అనుకోండి, ఆ వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, నీకు తెలుసు అన్యాయం జరుగుతుందని, అలా తెలిసినప్పుడు ఆ వ్యక్తి తరపున నిలబడతావు చెప్పండి? నిలబడరా? అదే మనకు జరిగితే, ఒకవేళ మనకే జరిగితే ఏం చేస్తాం చెప్పండి? అంటే చాలా పరిస్థితుల్లో మనం క్రైస్తవులకు ఎదుగుతున్నాం కానీ ఏం చేస్తాం చెప్పండి? పక్షపాతం అనేది మనలో ఏమైపోతుంది చెప్పండి? ఏం చేస్తుంది? కనికరంలో ఉండాల్సిన లక్షణం, అంటే కనికరంతోనే అది ఉంటుంది. అలాంటి లక్షణాల్లో ప్రతి ఒక్కరిని సమానంగా చూసే స్థాయిలో నుంచి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏంటంటే అది పవిత్రమైనది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తుంది చెప్పండి? నిష్కల్మషంగా చూస్తుంది. అంటే ఏ వ్యక్తి వైపు అయితే తప్పు ఉందో ఆ వ్యక్తిని ఏం చేస్తుంది, అది సూటిగా ప్రశ్నిస్తుంది తప్ప తప్పు లేని వ్యక్తి సైడ్ ఎప్పుడు కూడా తప్పని అపార్థం మోపడానికి ఇష్టపడదు. అలాగే ప్రతి వ్యక్తి ఒకటి ఎలా ఉంటుంది? సమాధానకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మృదువుగా ఉంటుంది అనమాట. మృదువుగా అంటే చాలా ఎలా సున్నితంగా ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడైతే మనలో కనికరం అనేది పెరుగుతుందో అప్పుడు ఏం చేస్తాం? ప్రతి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం అనేది కానీ మనం నడుచుకునే విధానం అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుందంట?
మృదువుగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనలో పక్షపాతం ఉండదో ఈ లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. మృదువుగా అంటే అవతల వ్యక్తిని ఎప్పుడు కూడా మనం నొప్పించడానికి ప్రయత్నం చేయం. ఓకేనా? అవతల వ్యక్తిని మన మాట ద్వారా కానీ, మన చర్య ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, ఏదో పద్ధతి అంటే ఇంకొక వ్యక్తిని బట్టి ఇంకొక వ్యక్తి ద్వారా కానీ ఆ వ్యక్తిని ఏం చేయం చెప్పండి, నొప్పించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయం. కాబట్టి అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకేంటంట, సులభంగా లోబడుతుందంట. ఎప్పుడైతే మనం పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మనం అనుసరిస్తామో, పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకుంటామో, ఆ జ్ఞానం అనేది మనలో పెంపొందితే మనం ఏం చేస్తాం చెప్పండి, సులువుగా లోబడ్డం. సులువుగా లోబడ్డం అంటే ఏంటండి? నా చెప్పిన మాట నెమ్మటి అర్థం చేసుకున్నాడు. ఇంకా సులువుగా లోబడ్డం అంటే ఏంటండి? ఇంకా సరే, మీకు అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను. మీకు తెలుస్తలేదా, మీరు గేదెలను చూసారు ఎప్పుడన్నా? చూసారు లేదా గేదెల్ని? అవునా కదా? దాని కింద మేతేసారనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? అవి వాటి పాలు అనేది బిగుతుంటే దానికి పెయిన్ అనేది వస్తారా? వస్తుందా? అంటే పెయిన్ వస్తుందని తెలుసు, కానీ ఏం చేస్తాయి? వదిలేస్తాయి మీకు. అవునా కదా? ఏమనకుండా వదిలేస్తాయి. మీరు పాలు తీసుకున్నంత వరకు కూడా అవి ఏమి కూడా మిమ్మల్ని అంటే దానికి బాధ కలిగిస్తున్నా కానీ, దానికి ఇబ్బంది కలిగిస్తున్నా కానీ ఏం చేస్తాయి? మీకు ఏం చేస్తాయి చెప్పండి? ఏ విధమైన ఇబ్బంది అనేది మీకు పెట్టదు. ఓకేనా? రైట్. ఒక మనిషి సులభముగా లోబడడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి నీకు బాధ కలిగిస్తుంటే, ఇబ్బంది కలిగిస్తుంటే అతనితో ఎంతవరకు నువ్వు సహకరించడానికి ఇష్టపడతావు? ఎంతవరకు సహకరిస్తారు? ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు కావాలని ఇబ్బంది పెడుతుంటే, అతను ఇబ్బంది పెడుతున్నాడు నీకు తెలుసు. అవునా కదా? ఒక వ్యక్తిని నువ్వు కావాలని ఇబ్బంది పెడుతున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు తెలిసినప్పుడు ఎంతవరకు నువ్వు ఆ వ్యక్తితో సమాధానపూర్వకంగా చాలా మృదువుగా ఎంతవరకు ప్రయత్నించగలుగుతాం? ఆ వ్యక్తితో ఎంతవరకు మనం మృదువుగా మూవ్ అవ్వగలుగుతాం? ఎంతవరకు ఉంటాం చెప్పండి? ఆ విషయాల్లో మనల్ని మనమే ప్రశ్న. ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంతవరకు మరి మనం జాగ్రత్తగా ఉంటాం అనేది తెలుసుకోవాలి. ఓకేనా? కనికరంలో ఇంకేముంటుందంటే మంచి ఫలాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏముంటాయంట కనికరంలో? ఏముంటాయి చెప్పండి? మంచి ఫలాలు. ఓకేనా? మంచి ఫలాలు అంటే ఏంటి చెప్పండి? మంచి ఫలాలు అంటే మనం తినే ఫలాలు కాదు, ఆత్మీయ ఫలాలు, ఆత్మఫలము, ఇవన్నీ కూడా మనలో ఉండాలంటే ఎప్పుడైతే మనం ఆ ఫలంలతో నిండుంటామో, ఆ ఆత్మఫలం అంతా కూడా మనలో ఉంటుందో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా జాగ్రత్తగా అనేది మనం నడుచుకుంటాం. పక్షపాతం అనేది మనలో ఉండదు. ఫస్ట్గా ఏంటంటే పక్షపాతం అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటని చెప్తున్నాడంటే వేషధారణ వెళ్ళిపోతుందంట. ఓకేనా? ఫస్ట్ మనిషిలో ఉండేది ఏంటంటే పక్షపాతం అనేది బాగా పేరుకొని ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్గా మనకు ప్రమాదకరమైనది ఏంటంటే వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటండి? వేషధారణ తెలుసాది లేదా? వేషధారణ అంటే తెలిసినట్టే ఉంది కానీ చెప్పడానికి రావట్లేదా? నటించడాన్ని, కపటాన్ని. అవునా కదా? కపటము. అవునా? నటించడాన్ని అంటే బయట ఒకలా లోపల ఒకలా ఉండడాన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ అంటారు బైబిల్ ప్రకారం. ఓకేనా? ఇంకేంటి వేషధారణ అంటే? ఇంకేంటి చెప్పండి? మనం భక్తిపరులుగా నటిస్తూ కూడా మన లోపల ఏంటి చెప్పండి? మన భక్తిహీనత ఎంతో మనకు తెలుసు. అవునా కదా? అవునా? మనము ఎంత భక్తిహీనలో మనకు తెలుసు. అవునా కదా? అంటే మనలో అంత భక్తి లేదు, నేను మనుషుల ముంగట చూపించినంత భక్తి నాలో లేదు అని తెలుసా తెలదా? తెలుసు. కానీ ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు చెప్పండి? నేను ఇప్పుడు ఈ చర్చిలో చూపిస్తున్నంత, సంఘంలో చూపిస్తున్నంత అంత భక్తి అనేది నాలో లేదు. ఏదో ఈ గంటనో అర్ధ గంట నేను ఏం చేస్తున్నాను? అందరి ముంగట భక్తిగా ఉంటున్నాను. అది నీకు తెలుసు. అవునా? అట్లాంటి దాన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ అంటారు, నటన అంటారు. ఓకేనా? కపటం అంటారు. ఇట్లాంటి దాన్ని ఏం చేయదంట? ఏం చేయదు చెప్పండి? మనలోనికి వెళ్ళిపోద్ది. ఇది కూడా ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మనం నిండుకుంటామో, దేవుని కనికరంతో మనం నిండుకుంటామో, ఇది కూడా ఏమవుతుంది చెప్పండి? వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక మాట బైబిల్ ఉంటుంది ఏంటంటే, అది ఏంటండి? వేషధారణ కాదు, ఏంటంటే ఒక మాట అనేది బైబిల్లో, మోసపోకండి. ఏంటంటే దేవుడు ఏం చేయడు చెప్పండి?
మోసపోకండి అంటే ఏమని చెప్తారంటే ఆ మాటలో, మోసపోకుడు ఏంటంటే దేవుడు ఏం చేయడు, వెక్కిరింపబడ్డంటే ఏం చేస్తున్నట్టు, మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, దేవుడు ఏం చేయడు, వెక్కిరింపబడు. ఎవరు ఎక్కిరింపబడతారు మరి మనం చేసే కార్యాలను బట్టి? అవునా కదా? అంటే మనం ఏమనుకుంటాం అంటే దేవుని ఏదో మోసం చేస్తున్నాం, దేవుని ముంగట ఏదో భక్తిగా నటిస్తున్నాం, అవతల అందరం కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా నటిస్తున్నాం, పర్లేదు ఇలానే భక్తి అని మనం అనుకుంటాం. కానీ ఏంటంట అక్కడ చెప్తూ ఏంటంటే భక్తులు అంటాడు ఏంటంట, మోసపోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, దేవుడు ఏం చేయడంట, వెక్కిరింపబడు. దేవునికి ఎలాంటి నష్టం అనేది రాదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఇది భక్తి అని మిమ్మల్ని మీరు నటించుకుంటూ ముందుకెళ్ళిపోతారో మీరే మోసపోతున్నట్టు. ఓకేనా? దేవుని మోసం చేస్తున్నట్టు కాదు, అవతల ఉన్న జనాలందరినీ మోసం చేస్తున్నట్టు కాదు. ఎప్పుడైతే నీలో భక్తి లేకుండా కానీ నువ్వు భక్తునిగా నటిస్తూ ఒక భక్తిపరునిగా నిన్ను అందరిలో చలామణి చేసుకుంటున్నావు అంటే అది నిన్ను నువ్వేం చేస్తున్నట్టు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు తప్ప దేవుని ఏదో మోసం చేస్తున్నట్టు కాదు, నీ కనబడే ప్రజలందరినీ మోసం చేస్తున్నట్టు కాదు. అవునా కదా? ఎందుకంటే చాలామంది నువ్వు మోసం చేస్తున్నావు తెలియక చాలామంది ఏం చేస్తారు, ఎప్పుడు నిన్ను వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కదా? అన్న చాలా మంచోడు, అన్న చాలా అలా. అవునా కదా? ఏమనుకుంటారు వాళ్ళందరూ కూడా అంటే నీ భక్తిని చూసి వాళ్ళు అనుసరించాలనుకుంటారు. అవునా? వాళ్ళు బాగానే ఉంటారు. అవును కదా? యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట ఏంటంటే, శాస్త్రులు పరిచయాలు చెప్పేది ఏంటంట, వాళ్ళు చెప్పేది ఏం చేయండి, చెప్పిందంతా కూడా ఏం చేయండి, చేయండి అంటే మంచి చెప్తారు. కానీ చేసే విషయానికి వస్తాను ఏం చేస్తారు? ఓకేనా? చేసే విషయానికి వస్తాను ఆ విషయాలు చేయరు, కానీ చెప్పే విషయానికి వస్తాను ఏం చేస్తారు, చెప్తారు. అంటే చెప్పే వాటిని బట్టి కొంతమంది ఏం చేయొచ్చు, నిన్ను బట్టి ఇన్స్పైర్ అవ్వచ్చు, దాన్ని బట్టి నడవడానికి ఇష్టపడవచ్చు. కానీ ఒకవేళ అట్లాంటివన్నీ చెప్పి నువ్వు నడవలేకపోతున్నావు అంటే ఎవరు మోసపోతారు దాన్ని బట్టి? ఓకేనా? చెప్పేదాన్ని బట్టి మనమే మోసపోతాం. కాబట్టి అట్లాంటి విషయాలు ఏంటంటే వేషధారణ అనేది కూడా ఏమవుతుంది చెప్పండి, చాలా ప్రమాదకరంగా మారుతుంది. అంటే క్రైస్తవునిగా మనం చెప్పుకుంటూ మన విషయాల్లో పక్షపాతం కానీ అలాగే మన వేషధారణ కానీ నటిస్తున్నట్టయితే మనకు మనం ఏం చేస్తున్నట్టు, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు, మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి చాలా విషయాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఆ జ్ఞానాన్ని గురించి చెప్తూ పవిత్రంగా ఉండాలి, అలాగే సమాధానకరంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, సులభంగా లోబడే విధంగా ఉండాలి. అలాగే కనికరంలో ఉన్న మంచి ఫలాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, అపేక్షించే విధంగా దానిలో మనం నడుచుకునే విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు రాసిన పత్రిక ఒకసారి చూడండి. దీనికంటే ముందు ఎఫ్ఎస్సి చూద్దాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఒక మాట అంటాడు అక్కడ. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం 1వ వచనం. కావున మీరు ఏంటంటే ప్రియులైన పిల్లల వలె నా దేవుని పోలి నడుచుకునుడి, ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆ పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఏంటంట అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. ఏమని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. అన్నిటి విషయాల గురించి మాట్లాడుతూ ఇక్కడ వస్తారని చెప్తున్నాడు ఏంటంటే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకును. అలాగునే మీరేంటంట ప్రేమ కలిగి ఏం చేయాలంట, నడుచుకోవాలి. అంటే క్రీస్తు ఎలాగైతే తను తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేసుకున్నాడు, బలిగాను అర్పణగాను తను తాను ఏం చేస్తున్నాడు చెప్పండి, తను తాను అర్పించేస్తున్నాడు. ఓకేనా? అంటే తన జీవితంలో ఏంటి చెప్పండి, తన స్వజిత్వానికి ఎక్కడ కూడా స్థానాన్ని ఇవ్వలేదు, తన సొంతానికి ఎక్కడ కూడా స్థానాన్ని ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా ఏం చేశాడు చెప్పండి, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాల ప్రకారంగా క్రీస్తు ముందుకెళ్ళాడు. ఓకేనా? ఇట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా ఉన్న మనం కూడా ఏంటంట అక్కడ ఒక దాన్ని మెన్షన్ చేసి చెప్తున్నాడు ఏంటంట, మీరు ఏంటంట ప్రేమ కలిగి నడుచుకోండి. ఎట్లుండాలంట, ప్రతి వ్యక్తి పట్ల ఎలా ఉండాలి చెప్పండి, ఏంటంటే ప్రతి వ్యక్తితో కూడా మన సంబంధం అనేది, మన బాంధవ్యం అనేది, మన యొక్క విలువలని ఎలా ఉండాలి చెప్పండి, అవతల వ్యక్తితో ఎలా ఉండాలంట, మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు అయితే ఎలాగైతే ప్రేమ కలిగి నడుచుకున్నాడో, ప్రతి వ్యక్తి మధ్య ప్రతి పరిస్థితుల మధ్య ఎలాగైతే ఉన్నాడో అట్లానే మనం నడిచే పద్ధతిలో కూడా ఎలా ఉండాలి చెప్పండి, ప్రతి వ్యక్తితో కూడా ఎలా నడుచుకోవాలంట, ఎట్లుండాలి, ప్రేమగా నడుచుకో. నిజంగా అట్లా ఉంటున్నాం మరి,
ప్రతి వ్యక్తితో కూడా ప్రేమ కలిగి మనం నడుచుకుంటున్నామా? క్రీస్తు ఎలాగైతే నడుచుకున్నాడో ఆ విధంగా మనం నడుచుకోగలుగుతున్నాం చెప్పండి. నడుచుకుంటున్నాం లేదా? ప్రతి వ్యక్తితో కూడా ప్రేమ కలిగి నడుచుకుంటున్నాం లేదా? అంటే మనల్ని మనం దేవునికి అప్పగించేసి క్రీస్తు ఎలాగైతే బ్రతకాడో ఆ విధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం చెప్పండి. బ్రతుకుతున్నావా లేదా? పేతురు గారు రాస్తూ ఒక మాట చెప్తారు, చూడండి ఒకసారి. 1 పేతురు 15-16 వచనాల్లో అక్కడ చెప్తాడు. మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో కలిసి ఉంటాయి. 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఏంటంటే మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై ఏంటంట మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, ఏమని చెప్తున్నాడండి? ఒక మాటను అక్కడ గట్టిగా నొక్కి చెప్తున్నాడు పేతురు గారు. ఏంటంట నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఏం చేద్దండి చెప్పండి? ఏం చేద్దంటే అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు, పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నాడు. ఏంటంట మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. అంటే పూర్వంలో ఏవైతే మనకు ఉన్నాయో అజ్ఞాన దశలు, వాటన్నిటి విషయంలో ఏవైతే మనం నెరవేర్చామో వాటన్నిటిని కూడా మళ్ళీ ఏం చేయొద్దంట? ఏం చేయదు చెప్పండి? మరలా వాటి జోలికి మీరు వెళ్ళొద్దు, మరలా అవిటితో మీ ప్రవర్తన అనేది కొనసాగించొద్దు. ఓకేనా? పూర్వపు దశలో ఉన్నాయేంటి మరి? అజ్ఞాన దశలో కోపము, ద్వేషము, అవునా? ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి పూర్వపు దశలో. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఏమైపోవాలంట? వాటిని అనుసరించి వద్దని చెప్తున్నాడు. ఏదైతే కోపము, ద్వేషము ఇవన్నీ విషయాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏం చేయొద్దంట? వాటిని అనుసరించి మనం ప్రవర్తించొద్దు. వాటిలా అంటే ఆ విషయాలు మనం ఏం చేయొద్దు, మరలా జరిగించొద్దు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు ఏంటంట సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధుడు అంటే సమస్త ప్రవర్తన అంటే ప్రతి ప్రవర్తనలో ప్రతి అడుగుజాడలో కూడా ఎలా ఉండాలంట? ఎట్లుండాలి చెప్పండి? ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఏం చేసుకోవాలి? చూసుకుంటూ ఉండాలి. ప్రతి విషయాల్లో కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ విషయాలు మనం తప్పిపోతున్నాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన్ని ఎప్పుడైతే మనం ఆయనలోనికి వస్తున్నామో, ఆయన ఏ క్రియలు అయితే మనం చేయమంటున్నాడో, ఏదైనా తప్పుడు మార్గంలోకి వెళ్తున్నామో లేకపోతే తప్పుడు పరిస్థితుల్లో మనం వెళ్తున్నామని ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలంటే మనం ఏం చేసుకోవాలి చెప్పండి? చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అంటే పాత దశలో మరలా దాన్ని పునరుద్ధం చేస్తున్నానా, అంటే పాత కొనసాగింపే మరలా నేను ముందుకు తీసుకెళ్తున్నానా, ఏవైతే పాత అజ్ఞాన దశలో నేను కొనసాగించానో అట్లాంటి విషయాలను నాకు తెలిసి కూడా మరలా ముందుకు తీసుకెళ్తున్నానా అనే విషయాన్ని ఏం చేయాలి చెప్పండి? మరలా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 వస్తుంది చూడండి. ఏంటంటే సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము ఏంటంటే ఏం చేయాలంట? ఏ విషయాలంటే అంటే దేవుళ్ళో మనం నడవాలంటే కొన్ని విషయాలను ఏం చేయమంటున్నాడు? విసర్జించండి. విసర్జించడం అంటే మీకు తెలుసు ఆల్రెడీ, అవునా కదా? తీసివేయడం కాదు, మరలా మనలోనికి రాకుండా వాటిని వదిలించుకోవడం. విసర్జించడం అంటే మరలా మన దగ్గరికిగా రాకూడదు, విసర్జించడం. అట్లాంటి ప్రక్రియ అనేది కొనసాగించడం. దానిలో ఏంటంటే సమస్తమైన ద్వేషం. ఓకేనా? సమస్తమైన ద్వేషం అంటే కనికరానికి కొన్ని ఆపోజిట్ అనేది ఉంటాయి. మనం ఏ వ్యక్తి మీద కనికరం చూపెట్టాలంటే, ఏ వ్యక్తి మీద కొద్దిగా దయ చూపించాలంటే ఫస్ట్గా ఏముంటుందంట? ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే సమస్తమైన ద్వేషం అంట. అంటే ఒక వ్యక్తి మీద నేను జాలి పడాలన్నా, కనికర పడాలన్నా ఫస్ట్ మనకు అడ్డొచ్చేది ఏంటి చెప్పండి? ఏమొస్తుందంట? సమస్తమైన ద్వేషం అనేది అడ్డొస్తుంది.
అంటే ఏదో ఒక విషయాన్ని బట్టి మనం ఏం చేస్తాం, వ్యక్తిని ఏం చేస్తాం, ద్వేషిస్తాం. కాబట్టి ఆ వ్యక్తికి ఏం చేయలేం మనం, ఆ వ్యక్తి మీద ఏం చేయలేం మనం, ప్రేమను చూపించలేం, కనికరపడలేం. ఎందుకు, ఏదో ద్వేషం అనేది అతని మీద ఉంది. ఆ ద్వేషాన్ని బట్టి మనం ఆ వ్యక్తిని ఏం చేయలేము, కనికరించము, ప్రేమించము. నెక్స్ట్ ఏంటంటే కోపం. ఒక వ్యక్తి మీద ఏదో ఒక విధంగా కోపం ఉన్నా కానీ ఆ వ్యక్తిని ఏం చేయలేం మనం, ప్రేమించలేం. ఆ వ్యక్తి మీద మనం ఏం చేయలేం, కనికరపడలేం. అంటే ఒక విషయం ఏంటంటే, మీకు ముందే చూసారు కదా, ఏంటంటే వేషధారణ ఒకటి. ఇంకేంటి చెప్పండి, ఫస్ట్కి ఏంటంటే ఒక విషయాన్ని అక్కడ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఏంటంటే వేషధారణ, అలా ఇంకేంటి ముందు విషయాలు ఏంటంటే పక్షపాతం, అలా ఇంకేంటి చెప్పండి, వేషధారణ అనేది. మనం 2 విషయాలు చూసుకున్నాం కదా. దాంట్లో ఇవన్నీ ఏమవుతాయంటే కొన్ని సందర్భాలు వస్తానే ఇవన్నిట్లో కూడా మనం కొద్దిగా తేడా అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ ద్వేషము, కోపము, క్రోధము ఇలాంటి దాంట్లో ఈ పక్షపాతం, అలాగే ఏంటి చెప్పండి, ఈ వేషధారణ అనేది దాంట్లో కూడి ఉంటుంది. ఓకేనా? ఏమవుతుందంటే మనకు సొంత వాళ్ళు ఉన్నారు అనుకుని ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి. మీకు ఎంత ద్వేషం ఉన్నా సరే, ఎంత కోపం వచ్చినా సరే వాళ్ళ మీద, మీరు ఏం చేస్తారు చెప్పండి, మీ సొంత వాళ్ళు ఏం చేస్తారు, వదులుకుంటారా? వదులుకోరండి. మీకు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా సరే, ఎంత కోపం ఉన్నా సరే, వాళ్ళని కొట్టేయాలి అని మీరు అనుకున్న పొజిషన్లో ఉన్నా సరే, వాళ్ళు ఒకవేళ పొరపాటు అయిందని ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా సర్లే, వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నా మీరు చూసినా ఏం చేస్తారు చెప్పండి, పాతవన్నిటి కూడా ఏం చేస్తారు, అవునా? ఎందుకు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నారనేది మనకు గుర్తొస్తుంది. ఎందుకు, మనం చాలా బాగా వాళ్ళని ఇష్టపడ్డాం, వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, మన రక్త సంబంధులు కనుక పాత విషయాలు అన్నీ మర్చిపోతాం. మనకు తోడుండే విషయాలు ఏం చేస్తాం, వాళ్ళని ఎలా ఇబ్బందుల నుంచి బయటికి వెళ్ళని అది మాత్రమే మనం చూస్తాం. అయితే బయట ఉన్న విషయాల్లో ఏం చేస్తాం చెప్పండి, కొద్దిగా డిఫరెన్స్ అనేది వస్తుంటుంది. అంటే సమస్తమైన ద్వేషము, కోపం, అలాగే క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం ఏంటంట, మీరు వీటిని ఏం చేసుకోండి, విసర్జించండి. ఓకేనా? రైట్. ఈ బంధం అనేది అంటే చాలా వరకు ఎక్కడి దాకా ఉంటుందంటే కుటుంబ సభ్యుల వరకే ఉంటుంది. ఓకేనా? ఎంతవరకు, తండ్రి లేకుంటే తల్లి, ఆ కొడుకు, బిడ్డలకు ఇంతవరకు ఉంటుంది. అవునా? నెక్స్ట్ ఆ రిలేషన్ దాటితే ఏమైపోతుంది చెప్పండి, ఒకప్పుడు వీటి అన్ని రిలేషన్ ఉండేది. కానీ ఒకవేళ మీ కుటుంబాన్ని దాటి ఒకవేళ మీ అన్నైనా పొరుగు వారైనా సరే ఏమవుతుంది చెప్పండి, దానిలో ఇవన్నీ కూడా మరలా యాడ్ అయిపోతాయి. ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఇంకేముంటుంది చెప్పండి, అల్లరి, దూషణ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, యాడ్ అయిపోతుంది. అంటే మీ కుటుంబం ఎప్పుడైతే వేరవుతుందో దాన్ని బట్టి ఏమవుతాయి చెప్పండి, ఇవన్నీ కూడా మరలు వస్తాయి. అంటే మీ కుటుంబం వరకే ప్రత్యేకంగా ఏం చేస్తారు, వీటిని మీరు అణుచుకోగలుగుతారు, మీరు ఓర్చుకోగలుగుతారు, దాని గురించి మీరు సమాధాన పడగలుగుతారు తప్ప మీ కుటుంబాన్ని దాటి ఏది ఉన్నా సరే, మీ కుటుంబ పరిధిని దాటి మీ అన్నో, మీ తమ్ముడు, ఇంకేదైనా కుటుంబ సభ్యులు ఉన్నా కానీ వాళ్ళ విషయాలు ఏం చేయలేము, మీరు ఏం చేయలేము, మనం ఓర్చుకోలేము. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఏంటంట ఇబ్బందికరమైనవి. అంటే ఇవన్నీ కూడా మన లోపల వచ్చేసి చాలా విధంగా మనల్ని ఏం చేస్తాయి, నష్టపరిచే విధానానికి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. అవును కదా, నష్టంలోనికి మనల్ని నెట్టేస్తాయి. కాబట్టి ఆ విషయాలు ఏంటంట, వాటన్నిటి గురించి చెప్తే ఏమని చెప్తున్నాడు, మీరు ఏం చేయండి, వీటిని విసర్జించేసేయండి. ఫస్ట్గా ఈ విషయాలన్నింటినీ కూడా ఏవైతే మీలో ఇవి కనబడుతున్నాయో, ఒక వ్యక్తి పట్ల మనం తట్టుకోలేని ఈర్ష, కోపము, ద్వేషము ఒక వ్యక్తిని బట్టి మనకు వస్తూ ఉంటుందో దాటన్నిటిని ఏం చేయాలంట, ఫస్ట్గా విసర్జించేయండి అని చెప్తున్నాడు. వాటిని ఫస్ట్గా మీరు మీ లోపల నుంచి తీసేయండి. తీసేస్తేనే మీరు ఏం చేస్తారు, దేవునిలో మీరు ఎదగలుగుతారు. ఓకేనా? అంటే ఈ విషయాలన్నీ కూడా మనకి ఏం చేస్తాయి, ఇప్పుడు చాలా మందిని బట్టి ఏం చేస్తే మనకు పెరుగుతుంటాయి ఇవన్నీ కూడా. అవునా కదా? చాలా మంది మీద ఇవన్నీ ద్వేషము, అలాగే కోపము, క్రోధము, ఈ దూషణ మాటలు అనేది వాళ్ళని చూస్తేనే తిట్టాలనిపించేది, వాళ్ళని చూస్తేనే కొట్టాలనిపించేది అని చెప్పండి. కొంతమందిని చూడగానే ఏమవుతుంది చెప్పండి, అవన్నీ లోపల ఉంచుకోవడం వల్ల అలా అనేది మనసు అనేది ఏం చేస్తుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. అవునా కదా? ఇలా ప్రేరేపించినప్పుడు మరి ఏం చేసుకుంటే వీటన్నిటిని కూడా ఏం చేయమని చెప్తున్నాడు, విసర్జించేయండి. వాటి విషయాల్లో మీరు వాటి జోలికి వెళ్ళకండి, వాటి దగ్గరికి మీరు వెళ్ళకండి, మరలా వాటిని ఆశ్రయించకండి. ఏంటంటే పూర్వపు అజ్ఞాన దశలో మీరు వాటి జోలికి వెళ్ళారు. అవునా? వాటిని అనుసరించి మీరు మాట్లాడారు. ఎందుకంటే దెబ్బకు దెబ్బ, పగకు పగ తీర్చుకుంటేనే న్యాయం పూర్వపు అజ్ఞాన దశలో. కానీ ఎప్పుడైతే మీరు క్రీస్తులోనికి వచ్చారో ఇవన్నీ కూడా మీరు ఏం చేయండి, వదిలేసి, అవి మీకు తగవు. క్రైస్తవులకి మీరు చేయాల్సిన పని కాదు. క్రైస్తవులుగా మీరు వీటన్నిటిని కూడా తీర్చుకోవడానికి మీకు ఏంటి చెప్పండి, మీకు హక్కు అనేది లేదు. క్రైస్తవులుగా ఏంటి చెప్పండి, క్రీస్తుని నమ్ముకున్న వారిగా మనకేంటంటే వీటన్నిటి విషయాలు మనం ఏం చేయొద్దు,
తీర్పు తీర్చడానికి మనకు అవకాశం లేదు. ఒక వ్యక్తిని ఈ అన్ని విషయాలను బట్టి మనం తీర్పు తీర్చడానికి ఏం లేదు చెప్పండి, అవకాశం అనేది దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వేం చేస్తావంటే ఒకవేళ మన పక్షంగా మనం తీర్పు తీస్తే మనదే రైట్ అనుకుంటాం. అవునా, నువ్వు పక్షపాతం చూపిస్తావు, అలాగే వేషధారణను చూపిస్తావు. వీటన్నిటి విషయాన్ని బట్టి నువ్వేం చేస్తావు, ఒక వ్యక్తిని తీర్పు తీరుస్తావు. అదే దేవుడు తీర్పు తీరిస్తే ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చక్కబెడుతుంటాడు దేవుడు. కాబట్టి అలాంటి విషయాలు మనం ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా ముందుకెళ్తుంటారు. కాబట్టి కనికరం ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడైనా సరే దేవుడు కనికరం కలిగి ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి, అవతల వాళ్ళ పట్ల ఏం చేయాలి చెప్పండి, ప్రతి విషయంలో కూడా కనికరం కలిగి ఉండాలి. కనికరం కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి, ఇక్కడ కొన్ని విషయాలు యాకోబు గారు చెప్పారు. ఎలా ఉండాలంటే కనికరం కలిగి ఉండడం అంటే ఎలా ఉండాలంటే కనికరం కలిగి ఉండడం అంటే 3:17 ఇప్పుడు దాకా చెప్పాడు కదా, యాకోబు 3:17లో అయితే పైనుండి వచ్చి జ్ఞానము ఎట్లుండాలంట, ఎప్పుడైతే దేవుణ్ణిలో మనం పెంపొందుతామో మొట్టమొదటి ఎలా ఉండాలంట, పవిత్రంగా ఉండాలి. తర్వాత ఏంటంట, సమాధానం. కనికరం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది చెప్పండి, కనికరము ఎప్పుడైనా సరే ఏం చేస్తుంది చెప్పండి, ఒక వ్యక్తిలో కనికరం అనేది పెంపొందుతుంది అనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే ఏం కోరుకుంటాడు చెప్పండి, ఏం కోరుకుంటాడు, అవతల వ్యక్తి ఎప్పుడైనా సరే సంధి చేయడానికి, అవతల వ్యక్తి ఎప్పుడైనా తగ్గైనా సరే అవతల వ్యక్తి ఏం చేస్తాను, నేను సమాధాన పడతానని కోరుకుంటాడు. నెక్స్ట్ ఏంటంట, ఏమవుతుంది చెప్పండి, మృదువుగా, ఒకవేళ ఎంత ఇబ్బంది అయినా సరే ఎలా ప్రవర్తిస్తాడో, ఒకవేళ కనికరం అనేది మనలో పెరుగుతే ఏమవుతుంది చెప్పండి, మృదువుగానే ప్రవర్తిస్తాం. అలాగే ఏం చేస్తాం, సులభంగా ఏం చేస్తాం, మనం లోబడిపోతాం. కాబట్టి ఇటు విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలి చెప్పండి, మన ఫలాలు అనేది దానిలో మనం ఎదగడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలో మన ప్రయత్నం అనేది చేస్తుండాలి. ఎందుకంటే దేవుడు అంటే వీటన్నిటి విషయాలు ఏంటంట, చాలా జాగ్రత్త. మనం ఎప్పుడైతే ఎదుగుతామో దేవుణ్ణి మనం ఏం చేస్తాం, ముందుకెళ్తాం. అవునా కదా, ఆల్రెడీ మా అమ్మ చెప్పాడు, ఏంటి చెప్పాడు, న్యూస్ ఛానల్లో ప్రవీణ్ ప్రకటనలు అన్నీ ఉండవు కదా, వాళ్ళ మిస్సెస్ అనేది ఇస్తుంది, లైవ్గా చెప్తుంది. ఏంటంటే వారందరినీ కూడా ఏం చేయండి చెప్పండి, వదిలేసేయండి. వాళ్ళని మేము క్షమించేస్తున్న వాళ్ళకు, అంటే మాకు వాళ్ళ మీద ఏం పగ అనేది లేదు. ఓకేనా, దేవుడు అంగీకరిస్తేనే కానీ ఒక వ్యక్తి ఏం చేయడు, మరణించాడు. అవునా కదా, దేవుడు అంగీకరిస్తేనే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, లోకాన్ని విడిచిపోతాడు. ఒకవేళ భూమి మీద మనకు టైం ఉందనుకోండి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం ఏం చేస్తాం చెప్పండి, అవునా, మనకు బ్రతికే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుడు మనకు ఆడి వరకే టైం ఇచ్చిన అనుకోండి, అక్కడి వరకే మన సమయం ఇస్తే మనం ఏం కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు వృధా చేసినా కానీ మనం ఏం కూడా చేయలేం. ఓకేనా, అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ మన ఇంట్లో వ్యక్తి ఒకవేళ అలా అయితే మీరు ఎంతవరకు అవతల వ్యక్తి మీద కనికరం చూపిస్తారు చెప్పండి. నిజంగా అట్లాంటి మాటలు సరే, పై మాటను లో మాటను వేషధారను అయినా సరే అట్లాంటి మాట మీరు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు చెప్పండి, ఇస్తారా కదా. పై మాటలకైనా నేను ఒక క్రైస్తవుని కదా, అందరి ముంగట ఒకవేళ ఇలాంటి మాట అంటే వాళ్ళని ఎలాగైనా కఠినంగా శిక్షించాలి, అలా ఏదో విధంగా వాళ్ళని ఏదో చెయ్యాలి అనే మాట అనేది నోట్లో నుంచి వస్తే నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడేనా చెప్పండి. మనము అసలు బైబిల్ అనేది నేర్చుకునేది ఎందుకు, అవును కదా, బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా బైబిల్ అంతా కూడా మనం నేర్పిస్తుందంటే అవతల వ్యక్తి ఏం చేయాలి చెప్పండి, మనకు కరువైన ఖడ్గమైన హింస అయినా సరే అవతల వ్యక్తికి ఏం చెప్పాలి చెప్పండి. అవునా, దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి చూపించాలి. అవునా కదా, అవునా. అట్లాంటి పరిస్థితుల్లో మనకు ఒకవేళ ఇబ్బంది ఎదురైందని, మనకేదో కష్టం ఎదురైందని, మనకేదో నష్టం వస్తుందని అవతల వాడిని ఏం చేయదు చెప్పండి, క్రీస్తుకు దూరం చేసే పద్ధతి ఎప్పుడు కూడా మనలోనికి రావద్దు. ఓకేనా, క్రీస్తు నుండి ఎడబాపే పద్ధతి అనేది ఎప్పుడు కూడా రావద్దు. ఓకేనా, క్రీస్తు అంటే ఎలాగైతే బ్రతికాడో భూమి మీద, ఆయన చివరి క్షణాల్లో కూడా అవతల వ్యక్తిని ఏం చేశాడు చెప్పండి, ప్రేమించాడు, విడిచిపెట్టమని చెప్పాడు. అవునా కదా, అంటే క్రైస్తవులుగా మనం నేర్చుకుంది ఏంటి చెప్పండి, మనం ఏం నేర్చుకోవాలి, మరి అవతల వ్యక్తికి మనం ఏం చూపించాలి. అవునా కదా, క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో ఆ విధంగానే మనం ప్రేమించే విధంగా ముందుకు వెళ్ళాలి. అవునా కదా, చాలా విషయాలు కూడా చాలా స్టేట్మెంట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమనే కాదు, చాలా విషయాలు ఏంటి, మీకు ఒరిస్సా ప్రాంతాల్లో జరిగింది కదా, ఆ సందర్భంలో కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆయన్ని చంపేసినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే వదిలేయండి. అవును, అంటే క్రైస్తవులుగా ఎప్పుడైతే మనం నిజంగా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటామో, దేవుని కనికరాన్ని మనం ఎప్పుడైతే నిజంగా మన లోపలికి వస్తుందో, అవతల వ్యక్తి మనకు బాధ పెట్టినా, హింస పెట్టినా, ఇబ్బంది పెట్టినా కానీ మన లోపల నుంచి వచ్చేది ఏమొస్తుంది చెప్పండి,
ఏమొస్తుంది? దేవుడు ఏదైతే కోరుకున్నాడో అదే మన నోటి నుండి వస్తుంది. దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో నిజంగా మనం ఆ స్థాయిలోనికి ఎదుగుతున్నామంటే దేవుడు ఏది చెప్తే అదే మన లోపల నుంచి వస్తుంది. అంటే ఇది బైబిల్ ప్రకారంగా మనం కరెక్ట్ కాదు కదా, ఇలా అనొద్దు కదా, అవునా కదా. ఒకవేళ అలా అంటే నా సాక్ష్యం ఇన్ని రోజులు నేను నేర్చుకుంది ఏంటి? ఇంకా బైబిల్ నేను ఇన్ని సంవత్సరాలు నేను చదువుతున్నప్పుడు, అవతల వ్యక్తిని నేను ప్రేమించినప్పుడు, అవతల వ్యక్తిని నేను ద్వేషిస్తున్నప్పుడు బైబిల్ నాకు ఏం నేర్పించింది ఇన్ని రోజులు? ఇక అవునా కదా. మరి బైబిల్ నేర్చుకొని నేను ఏం సాధించాను ఇన్ని రోజులు? అవునా కదా. ప్రతి వ్యక్తిని ద్వేషించొద్దు, క్షమించమని చెప్పిన బైబిల్ మన విషయానికి వస్తారనే, మనకేదో కావాల్సిన వ్యక్తి వస్తారనే ఆ పరిస్థితుల్లో మనం ఆవేశపూర్వకంగా ఏం చేస్తాం చెప్పండి? కొన్ని విషయాలని మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అవునా కదా. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉంటే, మన తలంపుల్లో మనకు కావాలిగా ఉంటే మనం ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాం చెప్పండి? దేవుని అనుసరించే, దేవుని విలువలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకుంటూనే మన బ్రతుకు జీవితాన్ని ఏం చేస్తాం చెప్పండి? ముందుకెళ్తాం. అవునా కదా. ఎప్పుడైనా సరే క్రైస్తవుడిగా మన సాక్ష్యం అనేది ఏంటంటే, బయట విషయాల్లో ఒక వ్యక్తికి మనం చూపించే పరిస్థితి ఎదురైనప్పుడు ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే ఏం చేయాలి చెప్పండి? మనకి ఎంత ఇబ్బంది అయినా, మనకి ఎంత హింస ఎదురైనా సరే ఏం చేయాలి చెప్పండి? ఒక క్రైస్తవునిగా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రజల ముంగట నిలబడి ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నాటి ప్రవక్తలను అలా చేశారు. అలాగే క్రైస్తవులుగా బైబిల్లో రాయబడిన వారు అందరూ కూడా ఏం చేశారు చెప్పండి? అలాంటి వారిగానే ముందుకెళ్ళారు. కాబట్టి అట్లాంటి ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? మన లోపల ఉంచుకోవాలి. అట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వింటున్న విషయాన్ని మనం అమలు పరిచే విషయానికి వస్తాను ఏం చేయాలి? ఆ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటూ చిన్ని మాటలు ముగిస్తాను. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ విలువైన ఉన్నతమైన మాటలనైనా మా హృదయంలో నాయన ముద్రించబడి, నీకు అనుకూలంగా నాయన మాటలు చెప్పేవారం కాకనైనా, ఏదో పై భక్తి వేషం వేసేవారు కాకనైనా, మా ముంగటనైనా సవాలు ఎదురైనప్పుడు, మా ముంగటనైనా ఒక ప్రశ్న అనేది మా జీవితానికి వ్యతిరేకంగా ఎదురవుతున్నప్పుడు నాయన, నీకు సమాధానకరంగా నాయన నీ వాక్యాన్ని ఎత్తు చూపెట్టే విధంగా నాయన మా బ్రతుకును మారగలుగుటకు, నీలో ఉన్నతంగా ఫలించగలుగుటకు నాయన అటు కృపను, మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అనుగ్రహించండి నాయన. నీ వాక్యంలో ఇంకా ఉన్నతంగా ఎదగలుగుటకు, నీ కొరకు నాయన మా భక్తి జీవితాన్ని ముందు కొనసాగించగలుగుటకు అటు కృపను, మహద్భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.